అసలు దీనికి సంబంధించి ఒకసారి ప్రభుత్వం తీసుకున్న డెసిషన్ మీద ఎంటైర్ తెలంగాణ ప్రజారీకమే కాదు, తెలుగు ప్రజలే కాదు, భారతదేశ ప్రజలంతా కూడా, భారతదేశం మొత్తం కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తోంది. రెగ్యులర్గా ఏ కేసు సెలబ్రిటీల మీద, పొలిటీషియన్స్ మీద, వ్యాపారస్తుల మీద, అంటే పర్టికులర్గా పలుకుబడి ఉన్న నేతలు కావచ్చు, పలుకుబడి ఉన్న వ్యక్తులు కావచ్చు, డబ్బున్న వ్యక్తులు కావచ్చు, హోదా ఉన్న వ్యక్తులు కావచ్చు, వీళ్ళని అరెస్ట్ చేయరు అసలు పోలీసులు. వీళ్ళ లాబింగ్కి తలొత్తుతారు, డబ్బులకు లొంగిపోతారు. అందువల్లే చట్టం సామాన్యుడికి ఒకలాగా, ధనవంతుడికి, సెలబ్రిటీకి ఒకలాగా ఉంటుందన్న ప్రచారం ఉంది. కానీ తెలంగాణ పోలీసులు వాటన్నిటిని కూడా తిప్పికొట్టారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న డెసిషన్కి ప్రజల మొత్తాన్ని నుంచి కూడా ఇప్పుడు హ్యాట్స్ ఆఫ్ అంటూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు ట్వీట్ చేస్తున్నారు, స్టేటస్ కింద పెట్టుకుంటున్నారు, వాట్సాప్లో స్టేటస్ చేస్తున్నారు. చట్టం ముందు ఎవరైనా సమానమే. సామాన్యుడైనా, స్టార్ హీరో అయినా, నేషనల్ అవార్డు వచ్చిన హీరో అయినా, ఎవరైనా సరే తప్పు చేసినప్పుడు అరెస్ట్ చేసి తీరుతామని రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన సిగ్నల్. చట్టం అందరి ముందు సమానమైన అన్నట్టుగా ఇప్పుడు నిరూపించబడింది అల్లు అర్జున్ అరెస్ట్ ద్వారా. ఒకసారి ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ పార్టీ నేత సామ రామ్మోహన్ రెడ్డి ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. ఇలా చాలామంది హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్నారు. చాలామంది అంటే నిజంగా అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారని ఎవరు అనుకోలే, ఈవెన్ మేము కూడా అనుకోలే. ఎందుకంటే అంత పలుకుబడి ఉన్న వ్యక్తి, అంత స్టార్ హీరో, ఇలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం, ఎందుకంటే లాబింగ్ చేసుకుంటారు, పొలిటీషియన్స్తో పరిచయాలు ఉంటాయి, మంత్రులతో పరిచయాలు ఉంటాయి, లాబింగ్ చేస్తారు, ఎట్టి పరిస్థితులు అరెస్ట్ కారనుకున్నా. కానీ ఇవాళ రేవంత్ సర్కార్ తీసుకున్న డెసిషన్, హైదరాబాద్ పోలీసులు తీసుకున్న డెసిషన్ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ప్రతినిధిగా మీరు ఏం చెప్తారు? మేము ఒకటే చెప్తాం, ఇది ప్రజాపాలన. ప్రజాపాలన అంటే ప్రజల గురించి ఆలోచించి చేసేటటువంటిది. శిక్షలు, అరెస్టులు అంటే కేవలం పేదోళ్ళకి, లేకపోతే ఏమైనా క్రైమ్ జరిగితే పేదవాళ్ళని అరెస్ట్ చేయడము, వాళ్ళని మాత్రమే శిక్షించడము, పెద్దవాళ్ళు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు అని అంటే తప్పించుకొని వెళ్ళిపోతుంటారు. చట్టాలు అనేటటువంటి పెద్దవాళ్ళకి చుట్టాలు అనేటటువంటిది ఈరోజు మేము చెరిపేస్తూ మరి ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏంటివో ప్రపంచం చూస్తూ ఉంది. ఎందుకనంటే ఒక మహిళ చనిపోయిన తర్వాత దానికి వెళ్ళటువంటి కారణాల వెనకాల పోలీస్ వ్యవస్థలో విచారణ జరుగుతుంది. ఎట్లా చనిపోయారు, ఎవరు నిర్లక్ష్యం వల్ల చచ్చిపోయారు, నిర్లక్ష్యం వల్ల చచ్చిపోతే 1 వీక్ బ్యాకే అయినటువంటి కేసు ఇది. దాంట్లో చట్టం అనేటటువంటి దాని ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో అది ఫాలో అయ్యకుండా పోతుంది. కానీ సిగ్గుచేటు వ్యవహారం ఏంటిది అని అంటే కేటీఆర్ రోజుకింత పిచ్చి అంటే ఎట్లయిపోయింది అని అంటే ఆయనకి ఇప్పుడు ఒకటి పెట్టిండు ట్వీటు, స్టార్డమ్ ఉంటున్నటువంటి వ్యక్తి, నేషనల్ అవార్డు వచ్చినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తారా అభద్రతతోటి అని. కొంచెమన్నా బుద్ధి ఉండాలి మాట మాట్లాడడానికి. చట్టంలో నువ్వు ఇంత చదువుకున్నోడివి, 10 సంవత్సరాలు మంత్రి లెక్క ఎలగబెట్టినోడివి, సరే నువ్వంటే సెలబ్రిటీలను కాపాడుకున్నావేమో, చట్టం వాళ్ళకి చుట్టాలని చేసినావేమో. కానీ చట్టం అనేటటువంటిది పేదవారికైనా, ఉన్నటువంటి వాళ్ళకైనా, స్టార్డమ్ వాళ్ళకైనా, రేపొద్దున నీకైనా తప్పు చేస్తే బొక్కలకు వేస్తారు అనేటటువంటి విషయము నువ్వు తెలియక మాట్లాడుతున్నావా, తెలిసి మాట్లాడుతున్నావా? ఎంత బాధపడిపోతున్నాడంటే రేవంత్ రెడ్డి, ఎంత బాధపడిపోతున్నాడంటే కేటీఆర్ ఇందులో పెట్టిన ట్వీట్ ఏమైనా ఉందంటే, ట్రీటింగ్ అల్లు అర్జున్ గారు యాజ్ ఏ కామన్ క్రిమినల్ ఈజ్ అన్కాల్డ్ ఫర్, ఎస్పెషల్లీ ఫర్ సంథింగ్ హీఈస్ ఇన్ డైరెక్ట్. అంటే సామాన్యుడిలాగా ఈయన ట్రీట్ చేస్తారా, ఈయన ఒక సెలబ్రిటీ కదా, ఈయన ఒక నేషనల్ అవార్డు విన్నర్ కదా, ఇతను ఒక స్టార్ హీరో కదా అని బాధపడిపోతున్నాడు ఆయన. ఇప్పుడు మీరు ఒకటి గమనిస్తే కేటీఆర్ యొక్క వైఖరి, గతంలో ప్రవళిక అనేటటువంటి అమ్మాయి చనిపోతే మీరు తెలుసుకోండి, అప్లికేషనే పెట్టలేదు, ఎవరితోటో లవ్ అఫైర్ ఉందని చెప్పి మాట్లాడిండు. తర్వాత ఒక మహిళ తనకు ఉంటున్నటువంటి కడుపుల బాధను నిలబెచ్చుకుంటే, నాకు 4 పిల్లలు సార్ ఏం చేయాలంటే, ఎవరి కోసం కన్నాం, నా కోసం గిట్ట కన్నావా అని చెప్పి అని అన్నాడు. తర్వాత ఇప్పుడు మొన్న మహిళ చచ్చిపోతే ఇప్పుడు ఒక సెలబ్రిటీని బ్యాకప్ చేసుకుంటూ మాట్లాడుతుండే తప్ప ఆ ప్రాణాలు పోయినటువంటి వాళ్ళ గురించి ఆయన మాట్లాడుతున్నటువంటిది లేదు. ఎందుకంటే ఇది మనకు ఉంటున్నటువంటి వైఖరిని ప్రజల ముందు పెడతా ఉంది. కేటీఆర్ యొక్క వైఖరి ఏంటిది అని అంటే, పేదవాళ్ళన్నా మహిళలన్నా చిన్నగా చూసేటటువంటి మీ అహంకారం, మీ యొక్క అధికార దుర్వినియోగం గత 10 సంవత్సరాలు నడిచిందేమో, కానీ ఇప్పుడు నడిచే పరిస్థితి లేదు. రేపొద్దున తప్పులో ఉంటే నువ్వు కూడా బొక్కలకే పోతావు, అది కూడా చెప్తా ఉన్నాం మేము. నీకు కూడా టైం వచ్చిందనే మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకనంటే చిన్న పెద్ద అనేటటువంటిది లేదు. రేపొద్దున స్టార్డమ్ అనేటటువంటిది ఉంది కాబట్టి మనం పక్కకు జరిపించాలని అంటే అది అట్లా కుదరదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలనలో డ్రగ్స్ కేసు అంటూ ఒక సంచలనాన్ని తీసుకొచ్చారు. అనేక మంది డైరెక్టర్లు, హీరోలు మొత్తాన్ని పిలిపించి ప్రశ్నించారు. ఆ తర్వాత ఆ కేసు ఏమైందో తెలియదు. ఆ కేసులు ఎవరిని అరెస్ట్ చేయలేదు. ఆ కేసు విచారణ చేసిన ఐపీఎస్ను కూడా ట్రాన్స్ఫర్ చేశారు అక్కడ నుంచి, అకున్ సబర్వాల్ని. సో ఆ కేసు ఏమైందో తెలియదు. ఎందుకు అంటే కారణం అందులో ఉన్నదంతా సెలబ్రిటీలు, స్టార్ హీరోలు కాబట్టి కేసీఆర్ని కలిశారు, లాబింగ్ జరిగింది, ఆ కేసు నుంచి తప్పించేశారు, తూతు మంత్రంగా మమా అనిపించారు అని. కానీ ఆ కేసుకి ఇవాళ అల్లు అర్జున్ కేసుకి సిమిలారిటీ ఏంటి? ఈ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ చేసింది మీ ప్రభుత్వం. ఆ కేసులో ఒక్క హీరోని కూడా, డ్రగ్స్ కేసు అంత ప్రమాదకరమైన కేసులో ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు కేసీఆర్. ఎప్పుడైనా అధికారంలో ఉంటున్నటువంటి పాలకులు పోలీస్ యంత్రాంగం మీద చేసేటటువంటి ఒత్తిడిని బట్టే తీసుకునేటటువంటి చర్యలు డిపెండ్ అయి ఉంటాయి.
సపోజ్ పోలీసుల మీద ఒత్తిడి చర్యలు తీసుకోవద్దని చెప్పి పెట్టింది అనుకోండి, అవి పక్కదారి పట్టిపోతాయి. కానీ పోలీసులకి స్వేచ్ఛా స్వాతంత్రం ఇచ్చి మీ డ్యూటీ మీరు చేయండి, చట్టాన్ని పరిరక్షించండి, ప్రజల్ని కాపాడండి, ప్రజా పరిపాలనని, పారదర్శకమైనటువంటి పరిపాలనని, ప్రజా ప్రభుత్వం కాబట్టి మీకు ఫ్రీడమ్ ఇస్తున్నాం అని చెప్పి ముందుకు పోతే ఇట్లా ఎవరినైనా కూడా ఉపేక్షించరు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటూ పోతారు. అది నీ 10 సంవత్సరాలు ఇట్లాంటివి ఎందుకు జరగాలి? డ్రగ్స్ తోటి మొత్తం ప్రతి నగరంలో పాండబ్బాలు వెలిచినట్టు వెలిచినుండే, మనందరికీ తెలుసు పాండబ్బాలలో కూడా గంజా ఎట్లా దొరికినుండను. ఈరోజు మనం వచ్చిన తర్వాత దాని మీద ఉక్కుపాదం మనం మోపినాం. నీ అప్పుడు ఎంత దుర్భర పరిస్థితులు ఉండే, సెలబ్రిటీల ముసుగులో ఎంతమంది అక్రమ దందాలు చేసిండ్రు, తర్వాత వాళ్ళని కాపాడినటువంటి పెద్ద మనుషులోడు ఈరోజు మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుందోడు తెలంగాణ సర్వసభ్య సమాజానికి తెలుసు అంటున్నాము. మా ప్రభుత్వంలో చిన్న పెద్ద అనేటటువంటి తేడా లేదు. ఇంకొకటి చెప్తున్నాం, ఇది గట్టు పంచాయతీ లేదు, పొలం పంచాయతీ, ఆస్తి పంచాయతీలు అంతకంటే లేవు. అల్లు అర్జున్ గారు అంటే మాకేమైనా పగుందా? అందరం అభిమానించేటటువంటి వ్యక్తే. కానీ ఒక కేసు అయినప్పుడు కేసులో విచారణను ఎదుర్కోవాల్సినటువంటి అవసరమైనప్పుడు పోలీసులు తమ యొక్క డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉంటారు. దానికి మన అందరం కూడా వెనకాలండి మనం ఏమంటారు అని అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేయమని చెప్పేదే తప్ప ఇక్కడ ఆయనకేదో వ్యక్తిగతంగా ఇన్సెక్యూరిటీ ఉన్నది. ఎవరితోటి ఎవరికి ఇన్సెక్యూరిటీ? అల్లు అర్జున్ గారితో ప్రభుత్వానికి ఏమి ఇన్సెక్యూరిటీ ఉంటుందండి? నీకు ఇన్సెక్యూరిటీ, నీ బతుకు ఇన్సెక్యూరిటీ. సిరిసిల్ల పోతే ఒకరోజు ముందు నుంచే ప్రివెంటివ్ అరెస్టులు చేయించుకొని పోయేటటువంటి బాపతులు మీరుండే. మా ప్రజాప్రభుత్వంలో మేము అట్లాంటి పనులు గిట్ట మేము చేస్తున్నామా? చిన్న లేదు పెద్ద లేదు, అది పెద్దోడు కన్వెన్షన్లు అయినా కూలిపోయినాయి, పెద్ద స్టార్ డామ్లు అయినా కూడా అరెస్టులు అవుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇది చట్టంలో ఎవరి మీద కూడా వ్యక్తిగత కక్షలతో ముందుకు పోతున్నటువంటి వ్యవహారం కానే కాదు. కానీ చట్టంలో ఒక కేసు అయింది అని అంటే కేసు విచారణలో భాగంగా ఎదుర్కోవాల్సినటువంటిది చిన్న పెద్ద తేడా లేకుండా పారదర్శకంగా ముందుకు పోతున్నటువంటి ప్రొసీజర్ తప్ప అంతకుమించి వేరేదేం లేదు. అంటే బేసిక్గా తెలంగాణ చట్టం, తెలంగాణ చట్టాలు సామాన్యుడికైనా సెలబ్రిటీకైనా ఒకటేనా నిరూపించే క్రమంలో నాగార్జున అన్కన్వెన్షన్ని కూల్చేశారు మీరు. అదొక షాకింగ్ డెసిషన్, సంచలనమైన డెసిషన్. ఆ రోజు నాగార్జున అన్కన్వెన్షన్ జోలికి రేవంత్ రెడ్డి సర్కారు వెళ్తుంది అని ఎవరు కూడా అనుకోలేదు. ఎందుకంటే ఆయన పలుకుబడి ఉన్న వ్యక్తి, స్టార్ హీరో. సో ఆయన పలుకుబడితో రాజకీయ ఒత్తిళ్లు తీసుకొచ్చి దాన్ని ఆపించుకుంటాడు అనుకున్నారు. కానీ ఉదయానికన్నా వెళ్ళి అన్కన్వెన్షన్ కూల్చేశారు. ఇవాళ అల్లు అర్జున్ అరెస్ట్ అవుతారని ఎవరు కూడా అనుకోలే. ఈవెన్ చెప్తున్నాం జర్నలిస్టులు కూడా, మేము కూడా అనుకోలే. కానీ ఉదయాన్నే పోలీసులు వెళ్ళారు, చక్కగా ఇంట్లో వచ్చి ఎక్కించుకుని పోలీస్ వెహికల్లో తీసుకొచ్చేశారు. ఆయన సొంత వెహికల్లో వెళ్తానన్నా కూడా చట్టం ముందు మీరు సమానమే, మీకు ప్రత్యేకంగా మీ వెహికల్లో ఇవ్వటానికి వీల్లేదు, పోలీసు వాహనంలో రావాల్సిందేనని ఆ పోలీసు వాహనంలో ఎక్కించి తీసుకొచ్చారు. ఇలా సెలబ్రిటీలని, సామాన్యుడు సెలబ్రిటీ ఒకటేనా నిరూపించే క్రమంలో మీరు వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. రేపొద్దున సినిమా ఇండస్ట్రీ నుంచి మీకు వ్యతిరేకత వచ్చే అవకాశం లేదా మీ ప్రభుత్వానికి, లేకపోతే రేవంత్ రెడ్డి గారికి? అంటే ఒకటి ఇట్లా ఈ భయాలతోటే గతంలో నాగార్జున ఎన్కన్వెన్షన్ కూడా మరి తీసుకొని పోయి జేసీబీని ఇట్లా పెట్టిరే తప్ప కూలగొట్టేటటువంటి దమ్ము ధైర్యం వాళ్ళకి లేకుండే. పెద్ద ఎత్తున లాబింగ్ జరిగిందని కదా. ఇంతకంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడినరండి ఉద్యమ సమయంలో, ఇంతకంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడినరు. ఆ రోజు పోయి పలానుంది మొత్తం కబ్జా చేసిండు, కూలగొట్టేసాల్సిందే ఇవ్వందని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళు ఏ కిటీ బ్యాగ్స్ తీసుకొని మరి వెనకడుగు చేసిండ్రు. కానీ పారదర్శకత అంటే ఏంటిది? పేదవాడి ఇల్లు కూలగొట్టడానికి మనకు వస్తాము, కానీ పెద్దోడిదేమో కూలగొట్టం అనేటటువంటిది కాదు. అది హైడ్రా నుంచి మొదలు పెట్టుకున్న పెద్దవాళ్ళ దగ్గర నుంచి కింద వరకైనా వచ్చింది. అంతేకాదు క్షేత్రస్థాయిలో ఉంటున్నటువంటి పేదవారికి మనం డబుల్ బెడ్రూమ్లు ఆల్టర్నేట్ ఇచ్చుకుంటే మనం సంక్షేమం చూపిస్తూ ఉన్నాం. ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి కూడా ప్రెస్ చేసి చెప్తా ఉన్నా, ఇక్కడ ఏ సినీ హీరోల మీదనో సినీ ప్రముఖుల మీదనో వ్యక్తిగత కక్షలు ఈ ప్రభుత్వానికి ఉండవు. కానీ ఈ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఉంటున్నటువంటి నేపథ్యంలో చట్టం అనేటటువంటిది ఒకరికి చుట్టంగా మాత్రం ఉండదు. అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా చట్టానికి ఒకరు సపరేట్ ఏం కాదు. నేను పెద్ద కాలరు, లేకపోతే నా వైట్ కాలరు, లేకపోతే నా వెనకాల నేను బిజినెస్ మ్యాన్ని, లేకపోతే సినీ ఇండస్ట్రీ ఓన్ని, లేకపోతే స్టార్ డామ్ని అని అంటే అవన్నీ ఏం నడవు. తప్పే. అక్కడ ఒక మహిళ చనిపోయింది. మహిళకు గలటువంటి కారణంలో విచారణలో భాగంగా ఆ రోజే కేసులు బుక్ అయినాయి. ఆ థియేటర్కి సంబంధించినటువంటిది ఒక సినిమా హీరో థియేటర్ దగ్గరికి పోతున్నప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఎందుకు అంటే అది కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్ దగ్గరికి మనం పోతున్నప్పుడు ఆ మరణానికి గల కారణం ఎవరు? ఒక మహిళ చచ్చిపోయింది, ఇంకొక పిల్లగాడు, వాళ్ళ ఉంటున్నటువంటి పిల్లగాడు క్రిటికల్గా ఉన్నాడు, వీళ్ళకి కారణం ఎవరు? మనం ఒక 10 లక్షలు ఇద్దాం, 20 లక్షలు ఇద్దాం, పోయిన ప్రాణం మనకు వచ్చేసేస్తుందా? కానీ చట్టంలో చేసినటువంటి కేసు అనేటటువంటిది దాని ఇవి కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సిందే. రామ్మోహన్ రెడ్డి ఇక్కడ అందరూ కూడా ఇంట్రెస్టింగ్గా చూస్తున్న ఇంకొక అంశం ఏంటంటే, మొన్న నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చారు, ఇవాళ అల్లు అర్జున్ని అరెస్టు చేశారు, రేపు మోహన్ బాబుని కూడా అరెస్ట్ చేస్తారని. మోహన్ బాబు మీద కూడా హత్యాయత్నం కేసు నమోదయ్యింది. సో అతని విషయంలో కూడా ఇదే చట్టాన్ని యాస్టీజ్గా అమలు చేస్తారా, లేకపోతే మోహన్ బాబు సెలబ్రిటీ కాబట్టి, మోహన్ బాబుకి నోరుంది కాబట్టి ఒత్తిళ్లకు లొంగే అవకాశం ఉంటుందా? ఒక మంచి ప్రశ్న అడిగారు. గొడవ జరుగుతుంది, మంచు విష్ణునైనా మంచు మనోజ్నైనా ఇదే పోలీసు సిపి గారు పిలిపించిండ్రు, అక్కడ వివరణ అడిగినరు,
వాళ్ళ నుంచి ఏది బైండ్ ఓవర్కి సంబంధించినటువంటి అండర్టేకింగ్ కూడా తీసుకున్నారు. తర్వాత ఎప్పుడు కూడా ఇట్లాంటివి జరగకూడదు అని చెప్పి హెచ్చరిక చేసి పంపించినామా లేదా? ఇది ఉపేక్షించినట్టుండేనా? వాళ్ళంగిట మనం ఏమైనా ఎగ్జామ్ట్ చేసినామా? వాళ్ళు సెలబ్రిటీలు కదా అని చెప్పి వాళ్ళ ఇంటికాడకు ఏమైనా సర్వీసులు ఇచ్చినామా? అట్లాంటిది ఎక్కడ ఉండదు. ఈ ప్రజా పరిపాలనలో గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు పోలీసులకి చాలా స్ట్రిక్ట్గా స్వేచ్ఛ స్వాతంత్రాలతో వాళ్ళ డ్యూటీలు వాళ్ళని చేసుకోమని సిపిలను అపాయింట్ చేసేటటువంటి నేపథ్యం దగ్గర నుంచి కూడా నగరం మొత్తం చూస్తూ ఉంది. ఒకప్పుడు విచ్చలవిడితనంతో రెచ్చిపోయినటువంటి ఆకతాయిలు ఈరోజు నడి రోడ్డు మీద కనిపించే పరిస్థితి లేదు. దేనికి కాలే? ఒక వ్యక్తి స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే నగరం కానీ రాష్ట్రం కానీ ఈరోజు శాంతి భద్రతలో కంట్రోల్ అవుతాం. అంతే తప్ప విచ్చలవిడితనంతో నాకు నచ్చిన వాళ్ళు నా వెనకాల తిరుగుతున్న వాళ్ళని నేను కాపాడుకుంటా అమాయకుల మీద తప్పుడు కేసులు పెట్టించి నేను మాత్రం ఆగభంగం చేపిస్తానంటే అట్లాంటిది కాదు. ప్రజా పరిపాలనలో చిన్నోడు పెద్దోడు అనేటటువంటి తేడా లేనే లేవు. వాళ్ళు స్టార్డమ్లు కానివ్వండి, లేకపోతే రోజు పని చేసుకునేటటువంటి వాళ్ళు కానివ్వండి. నేను పేదోని కదా అని చెప్పేసి ర్యాష్ డ్రైవింగ్ చేస్తా, లేకపోతే బాగా తాగి దొరికినాక నేను పేదోని సార్ అన్నాను అనుకోని వాళ్ళని ఉపేక్షిస్తారా? చట్టం ఒకరికి చుట్టం కాదని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అంతే. మా పారదర్శకమైనటువంటి పరిపాలన ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. రేపు పొద్దున నీ ఇంట్లోనే చనిపోయారు, ఒకరి వల్ల చనిపోయారు, పెద్ద హీరో కదా అని చెప్పేసి మీ సాగు మీరు చావండి, కానీ వాళ్ళ మీద మనం ఏం చర్యలు తీసుకోమనంటే అది పద్ధత? అది పద్ధత? ఒక పెద్ద బాగా బడబాబు ఉంటాడు, సినిమా సెలబ్రిటీ ఉంటాడు, కారుతోటి గుద్దితే చచ్చిపోతారు, ఆయన పెద్దోడా ఏమైనా ఉంటే సెటిల్ చేసేసుకో అనంటే అది కరెక్టా? చట్టం అనేది ఒకటి ఉంది కదా. యాక్సిడెంట్ అయిందనుకోండి, యాక్సిడెంట్ కేసు బుక్ చేయాలన్నా వద్దా? మరి ఈడ కూడా అంతే. తొక్కిసలాటగలటువంటి కారణంలో ఒక కేసు బుక్ అయింది, దాంట్లో విచారణ ఎదుర్కొంటారే తప్ప దానికి ప్రభుత్వానికి ఆపాదించుడేంది? మా కాళ్ళకి ఏమైనా గట్టు పంచాయతీ ఉందా, లేకపోతే ఇంకేదైనా గిట్ట పంచాయతీ ఉందా? దయచేసి ఇట్లాంటి తప్పుదోవ పట్టించేటటువంటి ప్రచారాలని కేటీఆర్ బంద్ చేయాలి. ఎందుకంటే నీకు అసలే సెట్ కావు నువ్వు మాట్లాడేటటువంటివి. నువ్వు ఎంతసేపు తప్పు దిక్కు ఉండి మాట్లాడేటటువంటివి అనే తప్ప పేదోడి దిక్కు, మహిళల దిక్కు, బడుగు బలైన వర్గాల దిక్కు ఉండి మాట్లాడుతున్నటువంటిది నీ చరిత్రలో కానీ నీ కుటుంబ చరిత్రలో కానీ లేదు. కాబట్టి మేము మళ్ళొకసారి కూడా చెప్తున్నాం, ఆఖరికి ఇదే ప్రజా పరిపాలనలో ఇదే ప్రజా ప్రభుత్వంలో రేపొద్దున నువ్వు కూడా బొక్కలు పడవచ్చు. నువ్వేం పెద్ద వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే నేనేం ఉపేక్షించేది ఉండదు, కేసీఆర్ కొడుకు అని చెప్పి నేనేం పెద్దగా చూసేది ఏమి ఉండదు.